శ్రీనివాసరావు, అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా సెక్రటరీ అన్న మోహన్ గారికి, కోశాధికారి బతులు విష్ణువర్ధనరావు గారు, గౌరవ అధ్యక్షులుగా మన విఎస్పి సాంబశివరావు మరియు కొత్త కోటేశ్వరరావు కేకేఆర్ గారికి, అలాగే కార్యవర్గ సభ్యులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన ముఖ్యంగా సోదరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాలు తెలియజేస్తూ ఉన్నాను. అలానే పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఈరోజు నేను ఎప్పుడు గత మీటింగ్లో కూడా చెప్తూ ఉన్నాను, నర్సరావుపేటలో ఎవరైనా గెలవాలన్నా ఓడించాలన్నా అది ఆర్యవైశ్య చేతుల్లోనే ఉందని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ భాషలో మార్చి వాళ్ళని సమాధానపరిచి వాళ్ళని తెలివిగా చెప్పి వాళ్ళని ఓటేపించే కార్యక్రమం ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు కూడా సామర్థ్యంగా ఇక్కడ పనిచేయగలరని చెప్పి ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఎందుకంటే మీరు 14,000 15,000 ఓట్లు ఉన్నా సరే ఒక్కొక్క ఆర్యవైశ్యులు 10 మందిని మార్చగలరు. 10 × 14,000 1,50,000 ఓట్లు మీ చేతిలో ఉన్నాయని చెప్పి ఈరోజు వేదిక మీద చెప్తూ ఉన్నాను. అలానే ఈరోజు ముఖ్యంగా ఆర్యవైశ్యులు ఈ రాష్ట్రంలో ఏం జరిగింది, ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది కూడా ఒక్కసారి వివరంగా అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్యవైశ్య కార్పొరేషన్ నుంచి మాకు గవర్నమెంట్ నుంచి 5 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందనే డేటా చూస్తే వైఎస్ఆర్ పెన్షన్ దాదాపు ఈ రాష్ట్రంలో 87,989 ఆర్యవైశ్యులు ఈరోజు పెన్షన్ అందించే కార్యక్రమం. సుమారు సంవత్సరానికి 285 కోట్ల రూపాయలు దీనికోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అలానే అమ్మఒడి, ఈరోజు అమ్మఒడి దాదాపు 33,225 ఆదివాసీ కుటుంబాలకు ఈరోజు అందజేసే కార్యక్రమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 33,000 కుటుంబాలు. అట్లానే ఆసరా డ్వాక్రా మహిళలు ఉంటే దాదాపు 65,225 కుటుంబాలు ఈరోజు డ్వాక్రా రుణమాఫీ జరిగిందనేది వాస్తవం. అట్లానే అన్నిటికన్నా గొప్పది చదువు. విద్యా దీవెన, వసతి దీవెన చూస్తే ఆర్యవైశ్య పిల్లలు దాదాపు 17,761 మంది రాష్ట్రంలో విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా లబ్ధి పొంది ఈరోజు పిల్లలు చదువుకుంటున్నారు. అట్లానే ఈబీసీ నేస్తం 45 సంవత్సరాలు దాటిన వాడికి 18,000 ఇచ్చే కార్యక్రమం చూస్తే దాదాపు ఈ రాష్ట్రంలో 60,931 మంది మహిళలకి ఈరోజు అందజేసే కార్యక్రమం. మొత్తం కలిపి సుమారు 2,83,000 కుటుంబాలకు గాను 2,068 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఒక ఆర్యవైశ్యులకు కేటాయించనేది వాస్తవం అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. 2,068 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా ఇవాళ ఆర్యవైశ్యులు కూడా అందరూ ధనవంతులు కాదు, పేదవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు రేషన్ కార్డు అందించే కార్యక్రమం చేసి రేషన్ కార్డు ద్వారా బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పథకాలు అందజేశారు. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయాలి మీరందరూ. సచివాలయ వ్యవస్థ బాగుందా లేదా? ఒక్కసారి చేతులు ఎత్తండి. బాగుందన్నాడు సచివాలయ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థ బాగుందా లేదా? ఒక్కసారి చేతులు ఎత్తండి. వాలంటీర్ వ్యవస్థ పర్లేదమ్మా. మీకు ఎవరైతే అనుకున్నాయి ఏదైనా ట్యాక్స్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అవన్నీ కూడా అక్కడే అందజేసే కార్యక్రమం. గతంలో మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మనం గంటల తరబడి వెయిట్ చేయాలి, లేదా అక్కడ ఆ క్లర్క్ కానీ లేకపోతే ఆఫీసర్ లేకపోతే మళ్ళీ రెండోసారి వెళ్ళాలి. ఈరోజు డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఎక్కడికక్కడ పరిపాలన చేసుకోవాలి అని ఈరోజు విభజించి ఎక్కడికక్కడ ఏ వార్డు కావాలి సచివాలయం ఏర్పాటు చేయించి దాదాపు 500 సేవలు సచివాలయంలో వీళ్ళు కార్యక్రమం చేశారు. ఈరోజు పరిపాలన వికేంద్రీకరణ చేయడం వాస్తవం కాదా అని ఈరోజు అడుగుతున్నాం. అట్లానే ముఖ్యంగా ఆర్యవైశ్యులు పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణోత్సవం జరిగితే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం మనం విడిపోయిన జూన్ 2వ తారీఖున అవతరణ దినోత్సవం ఏర్పాటు చేశారు. కానీ కరెక్ట్ కాదని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నవంబర్ 1వ తారీఖునే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవడానికి ప్రభుత్వం జీవో ఇచ్చి రాగానే వెంటనే
ఈ జీవో ఇష్యూ చేసి ఈ కార్యక్రమాన్ని మార్చుతున్నారు. అంతేకాదు కన్యకా పరమేశ్వరి దేవాలయాలు కానీ సత్రాలు కానీ ఇవన్నీ కూడా ఆర్య వయసుకే చెందాలి, వాళ్లే ఈరోజు వాటిని నడపాలని చెప్పి ప్రభుత్వం ఒక అఫీషియల్ గా ఒక జీవో తీసుకురామన్నారు. గతంలో ఎప్పుడు కూడా లేదు, మీరు పరిపాలించుకున్నారు కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఒక జీవో వచ్చిన కార్యక్రమం ఎప్పుడు కూడా లేదు. అలానే ఇందాక చెప్పారు, ఇవాళ మరి విజయవాడలో కన్యకా పరమేశ్వరి సత్రానికి దాదాపు 70 కోట్ల రూపాయలతో స్టాంప్ డ్యూటీ ఎగ్జామ్షన్ ఇచ్చి ఆర్య వయసు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించింది ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు మనం గొప్పగా చెప్పుకునే కార్యక్రమం చేయాలి. అలానే టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ ఈరోజు శాసనసభ్యులు కానీ ఈ విధంగా ఈ రోజు అందరికీ కూడా అవకాశాలు కల్పించే కార్యక్రమం చేశారు. ఇవాళ శ్రీశైలంలో కూడా కొత్త సత్రాలు కూడా స్థలం కేటాయించే కార్యక్రమం చేశాం. అట్లానే అభివృద్ధి లేదు ఈ రాష్ట్రంలో అని చెప్పే వాళ్ళకు కూడా ఒక మాట చెప్పాలి. ఈరోజు వేదిక మీద నుంచి ఈరోజు 4 పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు 4 పోర్టులు శంకుస్థాపన చేసుకొని పనులు ప్రారంభించి వాటిని ప్రారంభించే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. 10 ఫిషింగ్ హార్బర్, 17 కొత్త మెడికల్ కాలేజీ, నాడు నేడు కింద దాదాపు 16,000 పాఠశాలలు ఈరోజు బాగు చేసే కార్యక్రమం